సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు మంత్రులు వంగలపూడి అచ్చెన్నాయుడు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలు ఆరా తీశారు. నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి 3000 చొప్పున అందజేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను గుర్తించి రక్షణ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఇంతలోనే విపత్తు వచ్చింది. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్కి అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ముంపు మండలాలు ఉన్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 3000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఈరోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలు ఉన్నాయో, గెడ్డలున్నాయో 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి 1000 ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో